ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో మోను అనే ఒక చిన్న పిల్లాడు ఉండేవాడు. మోను చాలా అందంగా ఉండేవాడు. కాని అతనికి ఒక పెద్ద సమస్య ఉండేది. అతను చాలా జిడ్డు పిల్లాడు. అతనికి ఏదైనా కావాలంటే అది తక్షణమే జరగాలని పట్టుపడతాడు, ఎంత చిన్న విషయమైతేనేమి. మోను తల్లి, తండ్రి అతనికి చాలా విషయాలు చెప్పేందుకు ప్రయత్నించేవారు. కాని అతను ఎవరినీ వినేవాడు కాదు. అతనికి ఏదైనా వస్తువు కావాలంటే అతను ఏడుస్తూ, అరుస్తూ ఉండేవాడు. అతని తల్లి చివరకు అది తీసుకురావాల్సిందే. ఒకరోజు మోను తల్లిదండ్రులు అతన్ని జాతరకు తీసుకెళ్లారు. అక్కడ చాలా వస్తువులు ఉండేవి. బొమ్మలు, మిఠాయిలు, బెలూన్లు మరియు ఆటలు. మోను కళ్ళు మెరుస్తూ చూశాడు. అతనికి ఒక పెద్ద ఎర్ర బెలూన్ కనిపించి తన తల్లితో, నాకు ఆ బెలూన్ కావాలి అని అన్నాడు. అతని తల్లి స్నేహంగా చెప్పింది, బాబూ, నీ దగ్గర ఇప్పటికే చాలా బెలూన్లు ఉన్నాయి. రా, నీకు ఇంకేదైనా మంచి వస్తువు తీసుకుందాం. కాని మోను జిడ్డు పట్టించాడు. లేదే, నాకు ఆ ఎర్ర బెలూన్ కావాలి. ఇప్పుడే కావాలి అంటూ గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. చివరికి అతని తల్లి వెనకడుగు వేసి బెలూన్ కొని ఇచ్చింది. మోను చాలా సంతోషంగా బెలూన్తో ఆడుకుంటూ ఉండిపోయాడు. కాని కొద్దిసేపటికి అకస్మాత్తుగా ఒక గాలివాన వచ్చి బెలూన్ అతని చేతిలో నుంచి ఎగిరిపోయింది. మోను దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. కాని బెలూన్ పైకి ఎగిరి ఒక చెట్టులో చిక్కుకుంది. మోను మళ్లీ ఏడవడం ప్రారంభించాడు. నా బెలూన్, నా బెలూన్! అతనికి ఆ బెలూన్ కావాలంటూ చెట్టెక్కడం పట్టాడు. అతని తల్లి చెప్పింది, మోను, చెట్టెక్కడం ప్రమాదకరం. నువ్వు పడిపోతావు, గాయపడతావు. కాని మోను వినలేదు. అతను చెట్టెక్కడం ప్రారంభించాడు. కాని అతని గట్టిపట్టు జారిపడింది మరియు అతను నేలపై పడిపోయాడు. అతని మోకాళ్లు గాయపడ్డాయి మరియు అతను నొప్పితో ఏడవడం ప్రారంభించాడు. అతని తండ్రి వెంటనే అతన్ని ఎత్తుకుని, చూడు బాబూ, మేము నీకు జిడ్డు పడకూడదని చెబుతున్నాం. మనం ఎల్లప్పుడూ పెద్దవారి మాటలు వినాలి. వారు మన మంచికే చెబుతారు అన్నాడు. మోనుకు తన తప్పు తెలిసింది. అతను తన తల్లిని క్షమించమని అడిగి, ఇకపై జిడ్డుపడకుండా తన తల్లిదండ్రుల మాటలు వినిపిస్తానని హామీ ఇచ్చాడు. ఆ రోజు నుండి మోను తన తల్లిదండ్రులు చెప్పిన ప్రతిదీ గమనించటం ప్రారంభించాడు. అతను జిడ్డుపడటం మనల్ని సమస్యల్లో పడేస్తుందని తెలుసుకున్నాడు. పెద్దవారి మాటలు వినడం ఎల్లప్పుడూ సరికాని, వారు మన మంచిని మాత్రమే కోరుకుంటారని గ్రహించాడు. కథ యొక్క నీతి: జిడ్డుపడటం మంచిది కాదు. మన పెద్దల మాటలు ఎల్లప్పుడూ వినాలి, ఎందుకంటే వారు మన మంచినే కోరుకుంటారు.